పంచారామ క్షేత్రాలలో ఒక్కటిగా చెప్పుకున్నటువంటి ఈ యొక్క సామలకోటలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రం, అలాగే ఇక్కడ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఎంతో పురాతనమైనటువంటి ఆలయం కావడంతో ఈ మహాశివరాత్రి అయితే ఇక్కడ అత్యంత ఘనంగా ఇక్కడైతే నిర్వహిస్తుంటారు. అంతే మనకి తూర్పుగోదావరి జిల్లాలోనే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే రెండు పంచారామ క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి ద్రాక్షారామం పంచారామ క్షేత్రం, అక్కడ భీమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. అంతేకాకుండా రెండు గుడులు కూడా ఒకే విధంగా ఉండడం ఎంతో విశిష్టత కూడా చెప్పుకొస్తారు. ఎందుకంటే ఈ రెండు దేవాలయాలను కూడా గతంలో ఈ చాళుక్యులు కావచ్చు అందరూ కూడా ఇక్కడ నిర్మించారని కూడా చెప్పుకున్న నేపథ్యంలోనే ఇక్కడ ఎంతో విశిష్టతగా చెప్పుకొస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ సోమలకోటలో ఉన్నటువంటి కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం విశిష్టత ఏంటి, అలాగే పంచారామ క్షేత్రాలలో ఇక్కడ ఉన్నటువంటి కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయానికి ఎంత ప్రసిద్ధి ఉందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇప్పుడు ఆలయ ప్రధాన అర్చకులు అలాగే వెంకన్న గౌడర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఆ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం ఎంత ప్రసిద్ధిగాంచింది, అలాగే పంచారామ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఎంత విశిష్టత కలిగి ఉన్నది? ఇది పంచారామ క్షేత్రంలో ఒక క్షేత్రం అండి. ఇది పంచారామంలో ఇది ఒక ఆరామం అండి. కుమారరామ భీమేశ్వర స్వామిని పిలుస్తారండి. ఈ క్షేత్రంలో ఈ శివలింగాన్ని కుమారస్వామి వారిచే ప్రతిష్ఠించబడిందండి. అంచేత ఈయన పేరు కుమారరామ భీమేశ్వర స్వామి అంటారు. అలాగే 8-9 శతాబ్దాల్లో ఈ ఆలయం తూర్పు చాణక్యరాజులు నిర్మాణం చేశారండి. 892లో అయితే 922 కాలంలో తూర్పు చాణక్యరాజులు ఈ ఆలయ పునర్నిర్మాణం చేశారండి. అంచేత చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామిని కూడా స్వామివారిని పిలుస్తారు. స్వామివారి కుమారస్వామి ప్రతిష్ఠ చేసిన లింగం స్ఫటికలింగం అండి. ఇది స్వామివారి కింద నుండి పైదాకా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాకా 14 అడుగులు స్ఫటికలింగం అండి. కింద స్వామివారి పాదభాగంలో మూలరాటాన్ని ముందు పాదభాగంలో దర్శనం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో స్వామివారి శిరస్సు భాగంలో అభిషేకం జరుగుతుందండి. అంచేత స్వామివారి స్ఫటికలింగం 14 అడుగుల లింగం, ఇది స్ఫటికలింగం. ఈ లింగం కుమారస్వామి ప్రతిష్ఠ చేశారు. మిగిలిన పంచారామాల్లో ఈ సామలకోట ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో, అలాగే ద్రాక్షారామంలో భాగం, ద్రాక్షారంలో ఒక టెంపుల్, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో ఒకటి, పాలకల్లో ఒకటి, గుంటూరు జిల్లాలో అమరావతి ఒకటి. 5 కూడా పంచారామ క్షేత్రాలు. 5 క్షేత్రాలను 5 క్షేత్రాల్లోనూ ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే ఆ 4 క్షేత్రాలు కూడా భోగ క్షేత్రాలండి. ఆ క్షేత్రాలు 4 క్షేత్రాల్లో విష్ణుమూర్తి క్షేత్రపాలకులుగా ఉంటాడు. అంచేత ఆరామాలను మిగిలిన 4 ఆరామాలలో కూడా పెళ్ళిళ్ళు శుభకార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది క్షేత్రం. ఈ క్షేత్రంలో క్షేత్రపాలకు కాలభైరవ స్వామి. అంచేత ఈ క్షేత్రంలో పెళ్ళిళ్ళు అవి జరగవండి. ఈ దేవాలయం కూడా గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది గ్రామానికి. చేత ఇక్కడ స్వామివారి యొక్క యోగలింగం కారణంగా ఇది యోగ్యత ఉంటేనే కానీ స్వామివారి యొక్క దర్శనం అవుదండి. అంచేత యోగలింగం అని పిలుస్తారు. ఆ 4 భోగలింగాలండి. ఇక్కడ స్వామివారి యొక్క మానవుడు జన్మ ఎత్తిన తర్వాత పంచారామాల్లో సామలకోట ఆరామం ఒక ఆరామం ఉందని తెలుసుకోవడానికే కొంత వయసు పడుతుంది. తర్వాత స్వామివారి యొక్క ఈ అనుగ్రహం ఉంటేనే కానీ క్షేత్ర దర్శనం అవ్వదండి. స్వామి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే క్షేత్ర దర్శనం అవుతుంది. అందుచేత యోగలింగం, మిగిలిన 4 కూడా భోగలింగాలండి. యోగలింగం కారణంగా స్వామి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే క్షేత్ర దర్శనం కూడా అవుతుంది. అలాగే ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు 13వ తేదీ నుంచి 18వ తేదీ దాకా శివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు కూడా జరుగుతాయండి. చాలామంది వేలాది మంది వచ్చి లక్ష దాకా వచ్చి దర్శనం చేసుకుంటారని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. అలాగే దానికి తగ్గ ఏర్పాట్లు కూడా అన్నీ దేవస్థానం వారు అన్నీ కూడా ఏర్పాట్లు చేశారండి అందరికీ కూడాను. అందుచేత ఈ యోగలింగం కూడా దర్శనం చేసుకుంటే చాలా యోగ్యత ఉంటేనే కానీ యోగలింగం దర్శనం అవ్వదు. ఈ పంచారామాల్లో ఆరామం కూడా ఉంది కాబట్టి పంచారామ క్షేత్రాల దర్శనం చేసుకునే వారు కూడా వస్తారు. అలాగే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నామండి. అంటే ఇక్కడ శివలింగం ఎంతో విశిష్టత కూడా చెప్పుకొస్తుంటారు. ఎందుకంటే ఎన్ని అడుగుల ఇక్కడ శివలింగం ఇక్కడ ఏర్పాటు ఉంటుంది. ఈ సామలకోటలోని ద్రాక్షారామంలోనూ కూడా 14 అడుగులు స్ఫటికలింగం ఏర్పడిందండి. మిగిలిన ఆరామాలన్నీ పాలకొల్లు, భీమవరం కూడా 2 అడుగులకి 3 అడుగులకి చిన్నవి ఉంటాయి. మిగిలిన అమరావతిలో కూడా కొద్దిగా పెద్ద ఉంటుంది. ఈ క్షేత్రం స్వామివారు ఈ సామలకోట జిల్లాలోను, సామలకోటలోను, ద్రాక్షారామంలోను గ్రౌండ్ ఫ్లోర్లోను, ఫస్ట్ ఫ్లోర్లోను కూడా దర్శనం చేసుకోవాలి. కానీ అక్కడ అభిషేకాలు కూడా పై భాగంలో అభిషేకాలు జరుగుతాయి 2 ఫ్లోర్లోనూ. ఇది స్ఫటికలింగం ఒకటి కాకుండా ఇది యోగలింగం కారణంగా కూడా చాలా విశిష్టత అండి ఈ ఆలయం. అంచేత యోగలింగం కూడా అంచేత స్వామి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికైనా ఈ క్షేత్ర దర్శనం అవుతూ ఉంటుంది. ఈ క్షేత్ర దర్శనం అలాంటి కూడా స్వామి యొక్క అనుగ్రహం కూడా మనకి ఉన్నప్పుడే మానవుడికి ఈ స్వామి దర్శనం అవుతుంది. స్వామివారి స్ఫటికలింగం 14 అడుగుల స్ఫటికలింగం అండి.
అక్కడ ద్రాక్షారామం ఎంత ఉంటుందండి? ద్రాక్షారామం కూడా 14 అడుగులేనండి. 14 అడుగులు. అంటే ఇప్పుడు ఒకే పంచారామ క్షేత్రాలు ఒకే రోజు దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని కూడా చెప్పుకొస్తుంటారు. అది ఎలా చెప్పుకొస్తుంటారు? ఈ తారకాసురుడు అనే రాక్షసుడు ఈ తారకాసురునికి కుమారస్వామికి యుద్ధం జరిగినప్పుడు ఈ పంచారామాలు ఏర్పడ్డాయండి. ఈ పంచారామాలన్నీ కూడా తారకాసుని యొక్క ఆత్మలింగంగా మనకి ఇవి చెప్పబడతాయండి. అందుచేత ఇవి ఈ తారకాసునికి కుమారస్వామికి యుద్ధం జరిగినప్పుడు ఇవి ఆ కుమారస్వామిని తారకాసుని యొక్క ఆత్మలింగాన్ని క్షీణించినప్పుడు 5 భాగాలు 5 చోట్ల పడ్డాయండి. ఈ సామలకోటలో పడిన భాగాన్ని కుమారస్వామి వారిచే ప్రతిష్ఠించబడింది. అందుచేత ఇది కుమారరామం అని పిలుస్తారు. అలాగే ద్రాక్షారామంలో సూర్యనారాయణ స్వామి వారిచే ప్రతిష్ఠించబడ్డాయండి. అందుచేత ఆయన పేరు భీమేశ్వర స్వామి. అలాగే భీమవరంలో చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా ఆయన పేరు సోమేశ్వర స్వామి అని, అలాగే పాలకొల్లో విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేసిన కారణంగా క్షీరారామలింగేశ్వర స్వామి అని, గుంటూరు జిల్లాలో అమరావతిలో ఇంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా ఆయన పేరు అమరేశ్వరుడు అని 5 ఆరామాలుగా ఏర్పడ్డాయండి. ఇవి 5 ఒక్కొక్క దేవతలు ప్రతిష్ఠించిన కారణంగా ఈ పంచారామాలుగా ఏర్పడ్డాయండి. ఇక్కడ ఈ కుమారస్వామి వారు సంబంధించిన కారణంగానే ఇవి ఏర్పడిన లింగంలో ఈ కుమారస్వామి ప్రతిష్ఠ స్వయంగా కుమారస్వామి ప్రతిష్ఠ చేసిన కారణంగా ఇది యోగలింగంగా కూడా చెప్పబడుతుందండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి గుడిలో స్తంభాలన్నీ కూడా మొత్తం ఎన్ని ఉంటాయండి? దానికి ఒక్కొక్క స్తంభాన్ని కూడా ఒకరి దాన్ని పోలిన ఒక్కొక్కటి ఉండదని కూడా చెప్పుకొస్తారు. అది ఎంతవరకు? ఇది ఎక్కడొక్కడ ఇది తూర్పు చాణక్యరాజులు ఇక్కడ ఈ సామలకోటలోని ద్రాక్షారామంలో ఏకకాలంలో నిర్మాణం జరిగాయండి. ఇక్కడ సుమారు 1000 స్తంభాలు పైగా ఉంటాయండి. ఇక్కడ ఈ ఆలయంలో ఒక స్తంభానికి ఎక్కడొక్కడ శిల్పంలో కొద్దిగా తేడా చూపించారండి వాళ్ళు శిల్పులు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండమైన శిల్పం ఉంది. ఒక స్తంభానికి పోలిక ఉండదండి. ఒక స్తంభానికి పోలికను ఒక స్తంభం ఉండదు. దేవాలయంలో అన్ని స్తంభాలకి ఎక్కడొక్కడ డిఫరెన్స్ ఉంటుందండి. పోలిక లేకుండా ఏర్పాటు చేశారండి వాళ్ళు చాళుక్యరాజులు ఆ రోజుల్లోనే. ఎన్ని ఉంటాయి స్తంభాలు? సుమారుగా 1000 స్తంభాల దాకా ఉంటాయండి. అంటే ఇక నిర్మాణంలో కూడా అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ నిర్మాణం కూడా శైలి ఎలా ఉందనుకోవచ్చండి? నిర్మాణ శైలి చాలా పూర్వకాలంలో ఉన్న శిల్పాన్ని అంతటినీ కూడా తీసుకొచ్చారండి. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇలాంటి శిల్పం దొరకడం కూడా కష్టం అండి మనకి. అంటే ద్రాక్షారామం కూడా సేమ్ ఇదే విధంగా? ద్రాక్షారామంలో కంట ఇక్కడ శిల్పం ఎక్కువ ఉంటుందండి. ద్రాక్షారామంలో కంట సామలకోటలో శిల్పం ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ ఎక్కువ కాలం నిర్మాణం చేశారండి ద్రాక్షారం కంట. ఇక్కడ ఎక్కువ శిల్పకాలం ఉంటాయండి. చాలామంది ఈ శిల్పాన్ని వచ్చి అమెరికన్స్ వాళ్ళు కూడా ఇతర కంట్రీస్, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చి ఈ శిల్పాలను ఫోటోలు తీసుకుని వెళ్ళి ఈ శిల్పాలని మళ్ళీ రాబోయే కాలంలోకి ఈ శిల్పాలు దొరకమనే ఉద్దేశంతో చాలా జాగ్రత్త పరుచుకుంటున్నారండి చాలామంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఉత్సవాలు ఏమేమి జరుగుతుంటాయి? ముఖ్యంగా ఇప్పుడు మహాశివరాత్రి వస్తే ఎంతో వైభవంగా జరుపుతారు. ఇంకా ఏమేమి ఉత్సవాలు స్వామివారికి జరుపుతుంటారు? ఇప్పుడు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయండి. అలాగే రేపు వచ్చే నెల ఉగాది, కొత్తగా సంవత్సరం ఉగాది ప్రారంభమైన తర్వాత ఉగాది నుంచి కూడా వసంత నవరాత్రులన్నీ ఉగాది కార్యక్రమాలు జరుగుతాయండి 9 రోజులు. ఉగాది అయిన తర్వాత గణపతి నవరాత్రులు, అలాగే దేవీ నవరాత్రులు, అలాగే కార్తీక మాసం ఉత్సవాలు జరుగుతాయండి. ఎక్కువ మెయిన్ ఫెస్టివల్స్ అంటే కార్తీక మాసం మహాశివరాత్రి ఉత్సవాలే చాలా వైభవంగా జరుగుతాయండి. ఇక్కడ అమ్మవారు అంటే స్వామివారు పక్కన అమ్మవారు ఏ రూపంలో ఇక్కడ కొలువై ఉండడం జరిగింది? స్వామివారి కుమారరామ భీమేశ్వర అండి. అమ్మవారి పేరు బాలాత్రి సుందరి. ఇక్కడ తూర్పు ముఖంగా స్వామివారు ఉంటారండి. అలాగే స్వామివారికి అభిముఖంగా అంటే స్వామివారికి ఎదురుగుండా అమ్మవారు ఉంటారండి అభిముఖంగా. అందుచేత పడమరకు చూస్తూ స్వామివారిని చూస్తున్నట్టుగా, పడమర దిక్కుగా చూస్తున్నట్టుగా బాలాత్రి సుందరి అమ్మవారు ఉంటారండి. ఇక్కడ స్వామివారికి అభిముఖంగా స్వామివారిని అమ్మవారు స్వామివారిని చూస్తుండగా అభిముఖంగా ఉంటారండి ఈ క్షేత్రంలో. అమ్మవారి పేరు బాలాత్రి సుందరి. అలాగే ఈ ఆలయంలో విశిష్టత ఏంటంటే ఇది రేపు ఫిబ్రవరి నెలగాయతూ ఈ మే నెల దాకా కూడా సూర్యోదయం స్వామివారి మీద సూర్యకిరణాలు స్వామివారి మీద ఉదయిస్తాయండి. 2 అంతస్తుల ప్రాకారంలో ఉన్నా సరే సూర్యకిరణాలు మార్చి నుంచి మే నెల దాకా కూడా సూర్యకిరణాలు స్వామివారి మీద, అలాగే సూర్యాస్తమానం అమ్మవారి పాదాలకి సూర్యుడు నమస్కారం చేసి అస్తమిస్తారండి. ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక విశిష్టత. ఇది పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 2 శైవ క్షేత్రాల్లో అలాగే పంచారామ క్షేత్రాల్లో ఎంతో ముఖ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇక్కడ సామలకోటలో ఉన్నటువంటి ఈ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు ఎంతో ఇక్కడ ప్రసిద్ధిగాంచిన నేపథ్యంలోనే ఇక్కడ గుడి ఇక్కడ ఎంతో విశిష్టత కలిగింది. అలాగే సాక్షాత్ కుమారస్వామి ఇక్కడ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్షారామంతో పాటు ఇక్కడ సామలకోటలో పాటు 2 కూడా ఒకే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ
శివరాత్రి మహోత్సవాలు ఎంతో అద్భుతంగా ఇక్కడైతే నిర్వహిస్తుంటారో, అలాగే ఇక్కడ ఆ ఏర్పాట్లతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ శివరాత్రికి సంబంధించిన, అలాగే ముఖ్యంగా స్వామివారి ఇక్కడ శివరాత్రి పుణ్యస్నానాలు ఆచరించేది కోనేరు కూడా ఇక్కడ ఉంటుంది. ఆ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ దర్శించుకునేందుకు భారీ ఎత్తునైతే లక్షలాదిగా జనం అయితే తరలి వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తునైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఇక్కడ గుడి అంత శైలి కూడా అప్పట్లో తూర్పు చాణక్యుల నిర్మాణ శైలి చూసుకుంటే ఇక్కడ ఆలయం ఎంతో విశిష్టతగా చెప్పుకొస్తుంటారు. 1000 స్తంభాలు ఉండడమే కాకుండా ఒకదానిని పోలుకున్న మరొకటి డిఫరెంట్ అంటే వ్యత్యాసాలు అయితే కనపడుతున్నాయి. ఆ విధంగా శిల్పాలు అప్పట్లో ఆ శిల్పాన్ని అయితే ఈ విధంగా చెక్కినటువంటి నేపథ్యంలో ఇక్కడ దాక్షారామంతో పాటు ఇక్కడ కూడా సామలకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఎంతో ప్రసిద్ధిగాంచింది. శివరాత్రి మహోత్సవాలు ఇక్కడంతా కూడా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, సామలకోట. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.